హోలా! హలో అందరికీ. శివకేశవుల్ని భేదం లేకుండా పూజ చేసే ఈ కార్తీక మాసంలో మనకి నవంబర్ 15వ తారీఖు కార్తీక పౌర్ణమి వస్తుందండి. ఆ రోజున ఎలా పూజ చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందు నవంబర్ 14వ తేదీ వైకుంఠ చతుర్దశి. ఈ వైకుంఠ చతుర్దశి శివకేశవులకి చాలా ప్రీతికరమైన రోజండి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఆ పరమశివునికి ఆరాధించిన రోజు. విష్ణు భక్తికి మెచ్చి ఆ పరమశివుడు సుదర్శన చక్రాన్ని విష్ణువుకి ఇచ్చిన రోజు ఈ వైకుంఠ చతుర్దశి. వైకుంఠ చతుర్దశి నాడు కాశీలో కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తారండి. అలానే ఈరోజు మనం ఆ శ్రీ మహావిష్ణువుకి ఆ శివునికి పూజలు చేసుకుంటే చాలా ఫలితం ఉంటుంది. శివునికి ఆ విష్ణుమూర్తికి మీకు తోచినట్టు అభిషేకం చేసుకొని ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈరోజు శివకేశవులను ఆరాధించుకుంటే గత జన్మల కర్మదోషాలన్నీ తొలగి పవిత్రమైనటువంటి దేహంతో మరుసటి రోజు వచ్చిన కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసుకుంటే సంపూర్ణమైన ఫలితాలు లభిస్తాయండి. కాబట్టి పౌర్ణమి కంటే ముందు వచ్చే ఈ వైకుంఠ చతుర్దశి నాడు తప్పకుండా శివకేశవుల ఆరాధన చేసుకోండి. అలానే మరుసటి నాడు నవంబర్ 15వ రోజున 360 ఒత్తులు కానీ లేదా 720 ఒత్తులతో కానీ దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించినంత ఫలితం వస్తుందండి. అలానే ఈరోజు ఆంజనేయ స్వామికి దీపం పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది ఈ కార్తీక పౌర్ణమి నాడే. కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామికి దీపం పెట్టుకుని ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే చాలా మంచిది. అలానే పౌర్ణమి నాడు దానాలు కూడా ఇస్తారండి. నారికేళ్ల దానం, వస్త్రదానం అలా ఇస్తూ ఉంటారు. మాకంత ఓపిక లేదు అనుకునేవారు దక్షిణ తాంబూలంతో పాటు ఉసిరికాయ దానం ఎవరికైనా గుళ్ళో బ్రాహ్మణికి దానం ఇస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. కాబట్టి తప్పనిసరిగా ఉసిరికాయ దానం చేయండి. అలానే ఇంట్లో తులసి చెట్టుకి పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. అలానే తులసి చెట్టుతో పాటు ఒక ఉసిరి కొమ్మను పెట్టుకుని ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఇంట్లో తులసి చెట్టు లేనివారు గుళ్ళో అయినా తులసి లేదా ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకోవచ్చు. అలానే ఈ పౌర్ణమి నాడు ప్రతి శివాలయంలోని తప్పనిసరిగా జ్వాలా తోరణం అనే కార్యక్రమం నిర్వహిస్తారండి. ఈ జ్వాలా తోరణం దర్శనం చేసుకుని ఆ జ్వాలా తోరణ భస్మాన్ని విభూది కింద ధరిస్తే సర్వపాపాలు తొలగి ఆ శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఈ శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమి నాడు మీకు వీలైనంత వరకు అనుకూలమైన విధంగా ఆ శివకేశవుల్ని తప్పకుండా ఆరాధించుకుని వారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.